మిత్రులారా, మన హిందూ దేవాలయాల్లో ప్రతిరోజు కూడా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం కోట్లపైనే. అయినా కూడా అప్పుడప్పుడు ఆలయాల్లోకి ఇంటి దొంగలో లేకపోతే బయట దొంగలో వచ్చి అప్పనంగా అక్కడ ఉన్నటువంటి బంగారంను దేవుడి సొమ్మును దోచుకొని పోతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా రిపీట్ అవుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా శబరిమల ఆలయంలోనే ద్వారపాలక విగ్రహాలకు సంబంధించి ఒక వార్త అయితే వైరల్ అయింది. 43 కిలోలు ఉండాల్సినటువంటి బంగారం 38 కిలోలకు వచ్చిందనమాట. అంటే మిగతా బంగారం స్వాహా చేసినారు. 2019లో ఒక బిజినెస్ మ్యాన్ కి హైకోర్టు పర్మిషన్ కూడా లేకుండా ఆ మూర్తులను అప్పచెప్పినారు. ఎవరు ఏమనరు అన్న ధైర్యంతోనో తెలియదు, లేదా నిర్లక్ష్య ధోరణితోనో తెలియదు. ఇప్పుడు ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉండాలి. ఇది ఒక ప్రధాన ఆలయం కదే. అర్థమవుతుందా? ఇంకా ఇలాంటి ఆలయాలు ఎన్నున్నాయో, ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో, దేవుడి సొమ్ముని ఎంతమంది దిగమింగుతారో అర్థం కావడం ఏంటంటే, హిందువులే కదా, ఎవరు అడుగుతారయ్యా, ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళ బతుకు వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు బతకడం వాళ్ళకి ఎక్కువ. ఏదో 10 రూపాయలు వస్తుందంటే దానికోసం వాళ్ళు ఏదో రకరకాల ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంది మనల్ని పట్టించుకునేది అనేది వీళ్ళ లెక్క అనమాట. దానివల్ల ఏంటంటే అది అలుసుగా తీసుకొని వీళ్ళు చేయని నేరాలు ఘోరాలంటూ పాపాలంటూ లేవు. అట్లా దేశంలో పరిస్థితి. మనమేమో ఇట్ట బతున్నాం.